హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి ఎలా ఆలోచించాలి, ఏమి ఆశించాలి అనే అంశం గురించి మాట్లాడబోతున్నాను. జీవితం అనేది ఒక పెద్ద సముద్రం. అలలు ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండవు. కాసేపు ప్రశాంతంగా ఉంటాయి. అంతలోనే ప్రళయం లాంటి అలలు వస్తాయి. ప్రశాంతమైన అలలైనా, ప్రళయం లాంటి అలలైనా సరే ఏవీ కూడా శాశ్వతంగా ఉండవు. మరి అలాంటప్పుడు మనం ఎలా ఆలోచించాలి, ఏమి ఆశించాలి? మన ఆలోచనలే మన జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. మన ఆశలు మన గమ్యాన్ని నిర్ణయిస్తాయి. ఆలోచన సరియైన దారిలో ఉంటే ఆశ కూడా సహజంగానే తీరుతుంది. కానీ ఆలోచన తప్పుదారిలోకి వెళ్తే ఆశలు కూడా దారి తప్పుతాయి. ప్రతి సమస్య వెనుక ఒక పరిష్కారం ఉంటుంది. కాబట్టి సానుకూలంగా ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. ఒక రైతు విత్తనం నాటిన తర్వాత వెంటనే పండును ఆశించడు. అతను వాన కోసం ఎదురు చూస్తాడు. నేలలో వేర్లు పెరిగే వరకు సహనం చూపుతాడు. అలాగే మనం కూడా కష్టాలు వస్తే అది అంతం అని భావించకూడదు. అది కొత్త ఆరంభానికి సంకేతంగా భావించాలి. కలలు కనడం మంచిదే, కానీ కలలు నిజం కావాలి అంటే వాస్తవాన్ని గుర్తించి వివేకంతో ఆలోచించాలి. ఉదాహరణకు, ఒక విద్యార్థి ఐఏఎస్ కావాలని కలలు కంటాడు. కానీ పుస్తకం తెరవకపోతే ఆ కలలు కేవలం గాలిలో తేలిపోతాయి. వాస్తవ పరిస్థితులను గుర్తించుకొని తీసుకున్న నిర్ణయం మాత్రమే మనల్ని విజయ తీరాలకు తీసుకెళ్తుంది. మన దృష్టి మనకే పరిమితం కాకూడదు. విశాల దృష్టితో ఆలోచించాలి. ఒక తల్లి తన పిల్లల కోసం తన కెరీర్ను త్యాగం చేస్తుంది. పిల్లలు చదివి ఎదగడం చూసి తల్లి హృదయం ఆనందిస్తుంది. మన ఆలోచనలు ఇతరుల సంతోషం కోసం ఉంటే మన హృదయం ఎప్పుడూ నిండుగా ఉంటుంది. జీవితంలో ప్రతి ఒక్కరికి సమస్యలు వస్తాయి. అలాంటప్పుడే ఆత్మవిశ్వాసంతో ఆలోచించి సమస్యలను ఎదుర్కోవడం నేర్చుకున్న వారే గెలుస్తారు. ఒక నది రాయి మీద పడితే ఆగిపోదు, దాన్ని దాటిపోతుంది లేదా దాన్ని చీల్చుకుంటూ ముందుకు వెళ్తుంది. మనలోని ఆత్మవిశ్వాసం కూడా ఒక నదీ ప్రవాహంలా ఉండాలి, ఎక్కడా ఆగకుండా. త్వరగా ఫలితం రాకపోతే నిరుత్సాహపడకూడదు. సహనంతో ఆలోచించాలి. ఒక చిన్న మొక్క వృక్షంగా మారడానికి సంవత్సరాలు పడతాయి. కానీ అదే చిన్ని మొక్క పెరిగి వృక్షంగా మారాక వందల మందికి నీడనిస్తుంది. అలాగే మన కృషికి కూడా సమయం పడుతుంది. ఆ సమయం వరకు మనం సహనంగా ఉంటే మనలోని సహనమే మనకు బలమవుతుంది. మన జీవితంలో ఏమి ఆశించాలి అంటే మనకు అవసరమైన వాటిని మాత్రమే ఆశించాలి. అవసరం లేనివి ఆశిస్తే నిరాశ తప్పదు. ఉదాహరణకు, మనకు అవసరం లేని వస్తువులు మన దగ్గర ఎన్ని ఉన్నా ఉపయోగించుకోలేం. అవి అలాగే ఉండిపోవాల్సిందే, కానీ వాటిని వాడుకోలేం. మరి మనం ఏం ఆశించాలి అంటే మన ప్రయత్నానికి తగిన ఫలితాన్ని ఆశించాలి. మన కృషి మేరకు ఆశిస్తే నిరాశ ఉండదు. మనిషి మనుగడకు డబ్బు అవసరం, కానీ ఆరోగ్యం లేకపోతే మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా వృధాయే. కుటుంబంలో శాంతి లేకపోతే ఎంత సంపద ఉన్నా దానికి విలువ ఉండదు. అందుకే ఆరోగ్యం, శాంతి, ప్రేమ ఇవే మనం ఆశించాల్సిన గొప్ప వరాలు. ఇతరులు మన కోసం మారతారని ఆశించకూడదు, కానీ మనం ప్రేమ, గౌరవం ఇచ్చే సంబంధాలు బలపడతాయి. ప్రతిరోజు కొత్తగా నేర్చుకోవడం, చిన్న చిన్న విజయాలను సాధించడం అనేది గొప్ప ఆశ. మనసుకు తృప్తిని ఇచ్చేది అదే. ఇతరులకు ఉన్నదాన్ని చూసి మనకు కూడా అదే ఉండాలని ఆశించడం తప్పు. అలాగే తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం రావాలని ఆశించకూడదు. చివరిగా ఒక మాట, మనిషి జీవితాన్ని రెండు విషయాలు నడిపిస్తాయి. అందులో మొదటిది ఆలోచన, రెండవది ఆశ. ఆలోచన సరిగా ఉంటే ఆశలు సహజంగానే తీరుతాయి. మనస్సు ప్రశాంతంగా ఉంటే జీవితం సాఫీగా సాగుతుంది. జీవితం అంటే పెద్ద పెద్ద విజయాలు కాదు, ప్రతిరోజు మనసుకు తృప్తిని ఇచ్చే చిన్న చిన్న సంతోషాలు. అందుకే ఎలా ఆలోచించాలో జాగ్రత్తగా నేర్చుకోండి. ఏమి ఆశించాలో సరిగా ఎంచుకోండి. అప్పుడు మన జీవితం నిజంగానే ఒక పండుగ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్
సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.